రైట్. ఒకసారి ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ద రాక్మెల్ కంపెనీ ఈజ్ ద థర్డ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ స్టీల్ విత్ 1.5 lakh ఎంప్లాయీస్. ఒక రాక్మైల్ కంపెనీ ఉందంట. అది ఏంటంటే థర్డ్ వన్ ఆఫ్ ద అంటే థర్డ్ లార్జెస్ట్, రైట్. థర్డ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ స్టీల్ విత్ 1.5 lakh ఎంప్లాయీస్. ఓ, ఇక్కడ 1.5 lakh ఎంప్లాయీస్ రెడీగా ఉన్నారు. థర్డ్ లార్జెస్ట్ అంట. సరే, ఓకే. దాంట్లో ఏంటంటే మొత్తం 2 పాయింట్స్ ఇచ్చేయండి. ద కంపెనీ ఈస్ గోయింగ్ టు స్టార్ట్ ఏ న్యూ యూనిట్ బై షేరింగ్ 35% ఆఫ్ ఇట్స్ కరెంట్ ఎంప్లాయీస్. అంటే కొత్త బ్రాంచ్ స్టార్ట్ చేస్తున్నట్ట. ఆల్రెడీ 1.5 బిలియన్ ఎంప్లాయీస్ ఉన్నారు కదా. ఎస్, 1.5 lakh ఎంప్లాయీస్ రెడీ ఉన్నారు. కానీ ఇప్పుడు కొత్త యూనిట్ స్టార్ట్ చేస్తుందంట. అదంత 35% ఆఫ్ కరెంట్ ఎంప్లాయీస్. అంటే ఇప్పుడు 1.5 lakhs ఉన్నారు, దానికి 35% ఇంకా మోర్ తీసుకుంటుందంట. ఎందుకంటే కొత్త కంపెనీ స్టార్ట్ చేస్తుంది, అంటే కొత్త బ్రాంచ్ స్టార్ట్ చేస్తుంది. అయితే ఆఫ్టర్ ఇస్ కమర్షియల్ ద కంపెనీ విల్ బికమ్ ద లార్జెస్ట్ స్టీల్ ప్రొడ్యూసర్ విత్ 32 billion టర్న్ ఓవర్. అచ్చా, దీనివల్ల ఏం జరుగుతుందంట, ఇది 35% 1.5 lakh ఎంప్లాయీస్కి ఇంకో 35% అదనంగా చేర్చుకొని కొత్త బ్రాంచ్ ఓపెన్ చేస్తే ఏం చేద్దాం, ద కంపెనీ విల్ బికమ్ ద లార్జెస్ట్ స్టీల్. లార్జెస్ట్ మీన్స్ బట్టి అదే టాప్ అనమాట. ఇప్పటిదాకా థర్డ్ లాగా ఉంది కదా, థర్డ్ పొజిషన్ ఉంది. ఇప్పుడు హైయెస్ట్ అవుతుందంట. ఎంత అంటే టర్న్ ఓవర్ 32.5 billion టర్న్ ఓవర్ తీసుకొస్తుందంట. ఇది మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ అంటే క్రిటికల్ రీజనింగ్ అంటే ఇష్టం అంటే వెళ్ళకుండా కొద్దిగా ఉన్న ఇన్ఫర్మేషన్ని కరెక్ట్ అబ్జర్వ్ చేయండి, రైట్. అక్కడ ఉన్న బేసిక్ పాయింట్స్ ఉంది. 1.5 ఎంప్లాయీస్ ఉన్నారు, కొత్త యూనిట్ పెడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ 32.5 billion టర్న్ ఓవర్ తీసుకొచ్చుకోవాలని ఒక ఆశతోటి 35% మోర్ ఎంప్లాయీ పెట్టి కొత్త యూనిట్ స్టార్ట్ చేశారు. ఇది కాన్సెప్ట్. ఇది ఇచ్చిన స్టేట్మెంట్స్. దాంట్లో ఒక్కసారి ఇంకా మనకి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి ఇన్ఫెక్ట్ ఫ్రమ్ ద గివెన్ స్టేట్మెంట్స్ అన్నట్టు. ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ ఉంది, ఏది మనకి సెట్ అవుతుంది. తను ఇచ్చిన స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా, ఎన్ని 2 స్టేట్మెంట్స్. 2 స్టేట్మెంట్స్ ఏది కరెక్ట్ ఉందని చెప్పాలి. అంటే ఆ స్టేట్మెంట్స్ బట్టి ఏది మనకు అప్రాప్రియేట్గా ఆన్సర్ ఇస్తుంది కాన్సెప్ట్. ఫస్ట్ ఏమన్నాడు, ద యాప్ టర్న్ ఓవర్ ఆఫ్ న్యూ యూనిట్ ఆఫ్ ఎ రాక్ కంపెనీ విల్ బి 1.5 million. The app turnover of a new unit of a rock company will be 1.5 million. Illogical, right? 1.5 million కాదు, అక్కడ బేసిక్ థాట్ 32.5 billion టర్న్ ఓవర్కి వెళ్ళిపోతున్నాం మైండ్ సెట్. అంటే 1.5 lakh అనేది ఎంప్లాయీస్ వాళ్ళు, అది టర్న్ ఓవర్ అయితే కాదు కదా. ఫస్ట్ స్టేట్మెంట్ కాదు. సెకండ్ స్టేట్మెంట్ ఏమన్నాడు, సెకండ్ కన్క్లూజన్ ఏమన్నాడు, ద కంపెనీ ఈజ్ రిక్వైర్డ్ టు హైర్ 52,000 ఎంప్లాయీస్. ద కంపెనీ ఈజ్ రిక్వైర్డ్ టు హైర్ అంటున్నాడు. అంటే కంపల్సరీ వాడికి 52,000 ఎంప్లాయీస్ కావాలంట. దాని 52,000 ఎంప్లాయీస్ ఆర్ రిక్వైర్డ్ అంటున్నాడు. ఇది ఒక స్టేట్మెంట్ కొద్దిగా దగ్గరగా అనిపిస్తుంది, అంతే కదా. ఎందుకంటే 35% ఆఫ్ 1.5 lakhs అని అయితే కదా 52,000 మేబీ కావచ్చు, చూద్దాం ఒకసారి. ఇంకా థర్డ్ వన్ ఉన్నాడు, విత్ 52,500. 52,000 ద కంపెనీ ఈజ్ రిక్వైర్డ్ టు హైర్ 52,000. ఇక్కడ విత్ 52,500 న్యూ ఎంప్లాయీస్. ఇది కరెక్ట్. మా క్యాలిక్యులేషన్ చూడండి, ఇక్కడ 35% ఆఫ్ 1.5 32.5. ఎస్, థర్డ్ కరెక్ట్. 52,000 కరెక్ట్ కాదు, అక్కడ 52,500 new employees of the new unit, the company will be able to reach the 32.5 billion turnover. సూపర్, ఇది కరెక్ట్ సింక్ అయింది. ఎందుకంటే ఇప్పుడు 1.5 billion ఎంప్లాయీస్కి 35% ఎంప్లాయీస్ మోర్ చేసుకున్నాడు అనుకో, వాడు ఎక్కడికి వెళ్తారు, టర్న్ ఓవర్ 32.5 million టర్న్ ఓవర్కి వెళ్ళిపోతుంది. మనకు కావాల్సిందే కదా, రైట్. మరి ఇప్పుడు మీకు పాయింట్ అర్థం కావాలి. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంది, టర్న్ ఓవర్ ఆఫ్ న్యూ స్టూడెంట్ రాక్ కంపెనీ విల్ బి 1.5 million అంటే రిక్వైర్డ్ అంటున్నాడు. యాప్ టర్న్ ఓవర్ ఆఫ్ న్యూ యూనిట్ ఆఫ్ రాక్ కంపెనీ విల్ బి 1.5 million. ఇది ఇల్లాజికల్. 1.5 million కాదు అది. నెక్స్ట్ విల్ బి అంటే ఫ్యూచర్ జరగబోతుందంట, అది కాదు. సెకండ్ ద కంపెనీ రిక్వైర్డ్ టు హైర్ కాదు అక్కడ కాన్సెప్ట్. రిక్వైర్డ్ హైర్ 52,000 ఎంప్లాయీస్. రిక్వైర్డ్ అయితే కాదు కదా, ఒక విజన్ కదా. రిక్వైర్డ్ వేరు, అందరు వెళ్ళిపోయారు అనుకుని కూడా కావాలి, రిప్లై చేయట్లేదు, రిక్వైర్ అవుతుందా, రిక్వైర్ కాదు అది, జస్ట్ ఒక ఊహ, అంటే ముందుకు వెళ్ళబోతుంది. రిక్వైర్మెంట్ అనేది ఉన్న ఎంప్లాయీస్ వెళ్ళిపోతే రిక్వైర్మెంట్ అవుతుంది. గెట్ ద పాయింట్? ఓకే, ఫైన్. నెక్స్ట్ విత్ 52,500 న్యూ ఎంప్లాయీస్. ఓకే, సరిపోయింది. అది 35 ఐ మీన్ ఎంత కావాలి, పర్సెంటేజ్ ఎంత కావాలి, 35% సరిపోయింది. ఎంప్లాయీస్ ఆఫ్ ద న్యూ యూనిట్ ఈస్ కరెక్ట్. ద కంపెనీ విల్ బీ ఏబుల్ టు రీచ్ 32.5 years. కరెక్ట్. ఇది బాగా సింక్ అయింది. అసలు ప్రయాణం ఏంటి, 1.5 lakh ఎంప్లాయీస్లో ఇంకో 35% ఇంక్రీజ్ చేసుకొని కొత్త యూనిట్ పెడితే వాడికి 32.5 billion టర్న్ ఓవర్ రావాలనేది ఆశ. ఓకే, బాగా. ఇంకా ఫోర్త్ ఏంది, ద టర్న్ ఓవర్ ఆఫ్ ద రాక్ మైల్ కంపెనీ ఈజ్ నౌ బిలో 32. కరెక్టే కదా మరి. తన ఫస్ట్ స్టేట్మెంట్ ఏంది మరి, యూనిట్ బై హైరింగ్ 35% ఆఫ్ ఇట్స్ కరెంట్ ఎంప్లాయీస్ ఆఫ్టర్ ఇట్స్ కమన్స్మెంట్ ద కంపెనీ విల్ బికమ్ ద లార్జెస్ట్ స్టీల్ ఎస్ ఆఫ్ 32.5 billion. మరి ఇది కరెక్టే కదా, బాగా ఆలోచించండి.
థర్డ్ వన్ బాగా సింక్ అయింది. 52,500 ఎంప్లాయీస్ కావాలి. వాళ్ళు ఉంటే ఆటోమేటిక్గా కంపెనీ 32.5 మిలియన్ టర్నోవర్కి వెళ్ళిపోతుంది కొత్త యూనిట్ పెడితే. ఫోర్త్ ఏంటంటే ద టర్న్ ఆఫ్ ద కంపెనీ రాక్మైల్ కంపెనీస్ నా బిలో అంతే కదా మరి. ఇప్పుడు జస్ట్ 32.5 బిలియన్కి వెళ్ళలే. ఇంకా ఇప్పుడు థర్డ్ హైయెస్ట్లో అంటే థర్డ్ పొజిషన్లో ఉంది. హైయెస్ట్ పొజిషన్లో కూడా 32.5 బిలియన్ కావాల్సింది కదా. అంటే ఖచ్చితంగా థర్డ్ కన్క్లూజన్ ఫోర్త్ కన్క్లూజన్ రెండు సింక్ అవుతున్నాయి. తను ఇచ్చిన స్టేట్మెంట్స్కి థర్డ్ కన్క్లూజన్ ఫోర్త్ కన్క్లూజన్ రెండు కరెక్ట్ ఉన్నాయి. ఆన్సర్ చెప్పాలి మీరు. ఈ బోత్ 3 and 4 ఇది కరెక్ట్ అవుతుంది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పైన ఏం చెప్పండి. మా 1.5 lakh మెంబర్స్ ఉన్నారు. అదే సరిపోయింది వాడికి. కాకపోతే థర్డ్ లార్జెస్ట్లో ఉన్నాడు వాడు. నాకు కావాల్సింది ఏంది, లార్జెస్ట్ కావాలి. వాడు లార్జెస్ట్ కావాలంటే కొత్త యూనిట్ పెట్టాలి. దాంట్లో ఇదివరకు ఎంప్లాయీస్ 1.5 మిలియన్ ఉన్నారు కదా, దానికి 35% మెంబర్స్ని ఇంకా హైర్ చేసుకుంటే రిక్వైర్మెంట్ లేదు అక్కడ. హైర్ చేసుకుంటే ఒకవేళ వాడు అనుకున్న ఈ థర్డ్ హైయెస్ట్ ఉంది కదా, థర్డ్ పొజిషన్ నుంచి టాప్ పొజిషన్లోకి వెళ్తాడు. ఎన్ని మిలియన్స్? 32.5 మిలియన్స్. అంటే ఫస్ట్ కన్క్లూజన్ దట్ ద యాప్ టర్న్ ఓవర్ ఆఫ్ ద యూనిట్ ఆఫ్ రాక్ కంపెనీ విల్ బి 1.5 మిలియన్. ఇల్లాజికల్. ఇంకోటి ఏంది, ద కంపెనీ ఈజ్ రిక్వైర్డ్ టు హైర్ ఇస్ డిఫరెంట్. రిక్వైర్ అంటే కావాల్సి వస్తుందా? కాదు, ఆశ ఉంది కానీ కావాల్సి వస్తలేదు. అలాగే సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. ఇంకా థర్డ్ కన్క్లూజన్ ఏంటి, 52,500 న్యూ ఎంప్లాయీస్. ఎస్, 35% కావాలి. ఒకటి ద కంపెనీ విల్ బి ఏబుల్ టు రీచ్ 32.5. ఎస్, ఇది ఆశ. ఇది ఎగ్జాక్ట్ మ్యాచ్ అవుతుంది. క్రిటికల్ రీజనింగ్ అంటే కూడా ఇక్కడ సబ్జెక్టే కాదు. అది మీరు ఆన్ ది స్పాట్ ఏది కరెక్ట్ ఉంది అంటే ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి, ఇస్తున్న కన్క్లూజన్స్ ఏంటి, ఎట్లా సింక్ అవుతారు అనేది కాన్సెప్ట్. రైట్, సరిపోయింది. ఇప్పుడు ఆన్సర్ ఇంకా ఫోర్త్ వన్, ద టర్న్ ఓవర్ ఆఫ్ ద రాక్మైల్ కంపెనీ ఈజ్ నా బిలో 32.5 lakhs. అదే కదా ప్రాబ్లం. అందుకే థర్డ్లో ఉన్నాడు కదా. హైయెస్ట్లో ఉండాలంటే 32.5 మిలియన్ దాటి ఉండాలి కదా, అప్పుడు లార్జెస్ట్ అవుతారని చెప్పారు. క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను స్టేట్మెంట్లో. ద రాక్మైల్ కంపెనీ ఈజ్ ద థర్డ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ద స్టీల్ విత్ 1.5 lakh ఎంప్లాయీస్. సరిపోయింది. ఇంకా సెకండ్ స్టేట్మెంట్, ద కంపెనీ ఈజ్ గోయింగ్ టు స్టార్ట్ ఏ న్యూ యూనిట్ బై హైరింగ్ 35% ఆఫ్ ఇట్స్ కరెంట్ ఎంప్లాయీస్. ఆఫ్టర్ ఇట్స్ కమెన్స్మెంట్ ద కంపెనీ విల్ బికమ్ ద లార్జెస్ట్ స్టీల్ ప్రొడ్యూసర్ విత్ 32.5 బిలియన్ whatever. ఆ మూడు స్టేట్మెంట్ల ప్రకారంగా థర్డ్ అండ్ ఫోర్త్ కన్క్లూజన్ కరెక్ట్. నేనేం చెప్తా ఆన్సర్ 3 and 4. సింపుల్, రైట్? అంటే కాకపోతే ఈ క్రిటికల్ రీజనింగ్ అంటాం కానీ ఉన్న సిచ్యువేషన్ని మీరు అర్థం చేసుకొని ఇచ్చిన కన్క్లూజన్లో ఏది కరెక్ట్ ఉందో యాప్టైతో చెప్పాలి. అంతకంటే ఏం లేదు ఇక్కడ. ఇది సబ్జెక్ట్ ఇదే కాదు కదా. ఆన్సర్ ఏంటి ఇప్పుడు 3 and 4. ఆప్షన్ ఈ కరెక్ట్.